సదా బాలల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు మేరకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు బంగారు బాల్యం కార్యక్రమం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ సీఈఓ పి బాలమహాశ్రయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశానుసారం బంగారు బాల్యం కార్యక్రమాన్ని సదా బాలల సేవలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలంలోని అన్ని పంచాయతీల్లో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు దొనకొండ మేజర్ పంచాయతీ గ్రామసభ నిర్వహించి మండలంలో ప్రతి ఒక్క స్కూల్ పంచాయతీల నందు బాలికల గ్రామసభ ఏర్పాటు చేశారు. అనంతరం చైల్డ్ లేబర్ మరియు బాల్య వివాహాలు, బంగారు బాల్యం భవిష్యత్తుపై వారి అభిప్రాయాలను ఆయా శాఖల అధికారులు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయమని మరెన్నో అభిప్రాయాలు వారు వివరించడం జరిగింది. అంతేకాకుండా వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, డ్రాయింగ్ పోటీలను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కిషోర బాలికలకు వారి హక్కులు, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, అక్రమ రవాణా, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర ఫోన్, పోలీస్ శాఖ 112, 100, మహిళా హెల్ప్ లైన్ 181 నంబర్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగర్ల ఉషారాణి మురళి, ఎంపీడీఓ శ్రీదేవి, మండల తహసీల్దార్ రమాదేవి, విద్యాశాఖ అధికారి సాంబశివరావు, హెచ్ఎం వివి రామాంజనేయులు, ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సునీత, దొనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కొంగలేటి గ్రేస్ రత్నకుమార్, మాజీ ఎంపీపీ నాగులపాటి శివ కోటేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభాష్ని, యాక్టింగ్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ పొట్ల కృష్ణమూర్తి, అన్ని శాఖల అధికారులు, పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని సందర్భంగా ఉదయం పూట పిల్లలందరికీ కూడా మండల స్థాయిలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నిటిలో పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఎస్సే రైటింగు, ఎలక్ట్రీషను, డ్రాయింగు, పెయింటింగు ఇలాంటి అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కార్యక్రమాలని. సాయంత్రం పూట చరిత్రలో కని విని ఎదిగిన విధంగా ఎప్పుడు కూడా పిల్లల కోసం గ్రామ సభలు పెట్టడం అనేది ఇంతవరకు లేదు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అంతటా కూడా ఈరోజు పిల్లల కోసం ఒక గ్రామ సభలు పెట్టడం. ఎందుకు అంటే పిల్లల సమస్యల్ని ఎవరు కూడా చదువుకునే వయసులో పనికి వెళ్ళకూడదు. ఒకటి, చదువుకునే పిల్లలకి వయసు నిండకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు. ఈ రెండు అంశాలన్నమాట. ప్రతి ఒక్కరూ బడి బయట ఎవరు ఉండకూడదు చదువుకునే వయసులో. తర్వాత పెళ్లి వయసు రాకుండానే పెళ్లి చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా అంతటా కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ అధికారులు, ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు. అందరూ కూడా ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని అధికారులు అందరూ కలిసి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరు అధికారులు కలిసి పిల్లలు మన ఊరిలో మన గ్రామంలో ఎవరైనా చదువు మానేసిన పిల్లలు ఉన్నారా వాళ్ళని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళని మోటివేట్ చేసి బడిలోకి తీసుకురావటం.